జల్ జంగల్ జమీన్ అంటూ నినదించిన పోరాట యోధుడు కుమరం భీం పురిటిగడ్డ ఆసిఫాబాద్. ఆయనతో పాటు మరెందరో పోరాట యోధులు పుట్టింది ఈ నేలపైనే. ఎన్నో ఉద్యమాలకు వేదికైన ఆసిఫాబాద్లో ఈసారి రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సమస్యలు కుప్పలు తెప్పలుగా పడనున్నాయి. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతని ప్రచార అస్త్రాలుగా మలుచుకొని ముందుకెళ్తున్నాయి కాంగ్రెస్ బీజేపీలు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించి కూడా ఇప్పటికే ముందంజలో ఉండి కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నది. ఇక ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కూడా ఇప్పటికి కూడా తన అభ్యర్థులను ఖరారు చేయనప్పటికీ కూడా కాంగ్రెస్ బీజేపీ కూడా తన ప్రచారం అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలోనే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో కూడా విజయం సాధించింది. తర్వాత కూడా ఎమ్మెల్యే గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుపొందినటువంటి ఆత్రం సక్కు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఏదైతే బీఆర్ఎస్ అధిష్టానం ఆత్రం సక్కు కాకుండా ఎవరైతే ఇక్కడ జడిపి చైర్పర్సన్ కొనసాగుతున్నటువంటి కోవలక్ష్మి కూడా టికెట్ కేటాయించడం జరిగింది. దీంతో కూడా కోవలక్ష్మి మూడోసారి కూడా బరిలో నిలవబోతా ఉన్నారు. ఇక అధికారులు ఏదైతే ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు రసవత్తంగా మారేటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎటువంటి పరిస్థితులు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కొనసాగుతోంది. 3 ప్రధాన పార్టీల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణాలతో పాటు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు అభ్యర్థులు. బీఆర్ఎస్ నుంచి కోవా లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థిగా అజ్మీరా శ్యామ్నాయక్, బీజేపీ నుంచి అజ్మీరా ఆత్మారావు బరిలో నిలిచారు. 1952లో ఆసిఫాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. 1952 నుంచి 1983 వరకు అంటే దాదాపు 30 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. 1983, 1985, 1994లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ నుంచి పోటీ చేసిన గుండా మల్లేష్ గెలుపొందారు. మధ్యలో 1989లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్యకు రెండోసారి విజయం వరించింది. 1999, 2004లో టీడీపీకి ఎమ్మెల్యే పదవిని అప్పగించారు ఆసిఫాబాద్ ప్రజలు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి భారీ మెజారిటీతో ఆత్రం సక్కుపై గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఆత్రం సక్కు గెలిచారు. కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ఆత్రం సక్కు ఆ తర్వాత గులాబీ గూటికి చేరారు. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ద్విముఖ పోటీగానే పోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ గోండు ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. వీరి సంఖ్య దాదాపు 70,000 పైచిలుకు ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో 66,000కు పైగా బీసీ ఓటర్లు, 26,000 లంబాడ గిరిజనులు, 18,000కు పైగా మైనారిటీలు ఉన్నారు. వీరిలో గోండుల ఓట్లలో అధికార పార్టీ వైపు కొంత మొగ్గు కనిపిస్తున్నప్పటికీ బీసీ, ఎస్సీ, మైనారిటీ ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉండబోతుందనేది ఎవరికీ అంతు చిక్కటం లేదు. ముఖ్యంగా బీసీ ఓటర్లు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 2,24,000 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. గల్లీ హైదరాబాద్ దాకా అన్ని పదవులలో వాళ్ళే ఉండి కూడా ఇవాళ ఆదివాసీ గ్రామమైనటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి అయినటువంటి ఆమడదూరంలో ఉంది. ఇలా ప్రధానంగా వీరు గొప్పగా చెప్పుకునేటువంటి ప్రధాన అంశం ఏంటంటే మిషన్ భగీరథ. ఇలా 90% గ్రామాల్లోకి పోతే మీరు ఎక్కడికి పోయినా కూడా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏ తండాకు పోయినా, ఏ గూడానికి పోయినా, ఎవరికి ఆరోగ్యం కోసం అయితే మనం ప్రణాళికలు రచించామో ఆ గ్రామాలలో, ఆ తండాలల్లో, ఆ గూడాలల్లో ఎవరికి కూడా మంచి ఇళ్ళ సౌకర్యం లేనేలేదు. ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 90% గ్రామాలకు కూడా మిషన్ భగీరథ నీళ్ళు లేవు. ఎవరికి కూడా సాగుని ఇవాళ మంచి నీళ్ళు అనేటువంటిది కూడా ఇవి మన డబ్బా నీళ్ళు తప్ప, బోరింగ్ నీళ్ళు తప్ప ఏవైతే విషయం భగీరథ నీళ్ళు తాగలేని పరిస్థితి అనే విషయం తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా వీళ్ళు గొప్పగా అభివృద్ధి అనే విషయం మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడి సమస్యలు అక్కడ, ముఖ్యంగా హై లెవెల్ బ్రిడ్జిలు కట్టడంలో కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు విఫలములు, అదేవిధంగా కొమరం భీం అడా ప్రాజెక్టు విషయంలో కానీ, అదేవిధంగా వట్టివాగు ప్రాజెక్టు విషయంలో కానీ రైతులకు నీళ్ళు ఇవ్వడంలో తీవ్రంగా విఫలమైందని చెప్పేసి మేము సిపిఎంగా పార్టీగా భావిస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే ఎన్నికలు నిలబడుతున్న అభ్యర్థులు ఉన్నారో ప్రజలకు స్పష్టమైన హామీ చేయాలి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మేము సిపిఎంగా భావిస్తున్నాం. అయితే ఈ ఎన్నికల్లో అన్నదమ్ములిద్దరూ వేర్వేరు పార్టీల తరపున పోటీ చేస్తూ పరస్పరం సవాల్ విసురుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా అజ్మీరా శ్యామ్నాయక్ పోటీ చేస్తుండగా
ఆయన సోదరుడు అజ్మీరా రామ్ నాయక్ ప్రజాశాంతి పార్టీ నుంచి బరిలో నిలిచారు. శ్యామ్ నాయక్ గతంలో రవాణా శాఖ అధికారిగా పనిచేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను ఇటీవలే ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కాంగ్రెస్లో చేరారు. ఆయన సతీమణి ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ రాజకీయ ప్రస్థానం కూడా ఆసిఫాబాద్ నుంచే ప్రారంభమైంది. భారతదేశంలోనే అత్యధికంగా వెనుకబడిన జిల్లాల్లో కింది నుంచి మూడవది మన ఆసిఫాబాద్ జిల్లా. ఈ ప్రాంతం ఆదివాసులతో అడవి ప్రాంతంతో కూడి ఉన్న ప్రాంతం. ఇక్కడ గత పాలకులు దీన్ని ఏమాత్రం పట్టించుకోక నిర్లక్ష్యం చేసి ఏమాత్రం అభివృద్ధి చెందకపోగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఇక్కడున్న సమస్యలు తాగునీటి, సాగునీటి, రోడ్డు, కరెంటు ఇలాంటి సౌకర్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ను ప్రప్రథమంగా చేపట్టబోతుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి వస్తుంది. ఇక్కడ సమస్యలకు కురవలేదు. ఒక్క సమస్య అని కాదు, అన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఇక్కడున్న సమస్యలన్నీ తొలగిపోతాయన్న అభిప్రాయంతో ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించినప్పటికీ ఇక్కడ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. మీరు గుండి దగ్గర బ్రిడ్జ్ కానీ, తుంపల్లి బ్రిడ్జ్ కానీ ఈవెన్ ఆడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టారు. దానికి గండి పడితే పూడ్చలేని ప్రభుత్వం ఇది. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. వట్టివాగు కానీ, చెల్మెల ప్రాజెక్టు కానీ వాటన్నిటినీ నిర్వీర్యం చేస్తూ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మూలంగా ఇక్కడి ప్రజల ఆగ్రహానికి గురై తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో హామీలను నెరవేర్చని ఎమ్మెల్యేగా కోవా లక్ష్మిపై విమర్శలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పోడు పట్టాల సమస్య అలానే ఉందని రైతులు వాపోతున్నారు. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా ప్రజల్ని పట్టించుకునేవారు కాదనే విమర్శలు ఉన్నాయి. ఆదివాసీ ఎమ్మెల్యేగా ఉండి వసతులు కల్పించలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆత్రం సక్కుపై ప్రజల్లో వ్యతిరేకత బాగానే పెరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సక్కుపై వ్యతిరేకత కారణంగా అధిష్టానం కోవా లక్ష్మికి అవకాశమిచ్చింది. ఇది కొంచెం కోవా లక్ష్మికి కలిసొచ్చే అంశమే కానీ సమస్యలు పెండింగ్లో ఉండటంతో ప్రభుత్వంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. గుండువాగు బ్రిడ్జి, తిర్యాని మండలంలో గుండాల రోడ్డు, మంగి రోడ్డు, అనార్పల్లి బ్రిడ్జి, ఆసిఫాబాద్ నుండి తిర్యాని రోడ్డు, ఆసిఫాబాద్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జైనూర్, లింగాపూర్, వాంకిడి మండలాల్లో వాగులపై వంతెనలు ఇలా అనేక పనులు పెండింగ్లో ఉన్నాయని స్థానికులు అంటున్నారు. అంతేకాకుండా జిల్లా ఏరియా ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు లేరు. సరైన రోడ్లు లేక నరక యాతన అనుభవిస్తున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కొమరంభీం జిల్లాలో ప్రధానంగా గుండి బ్రిడ్జ్ కానివ్వండి, అదేవిధంగా తిర్యాని ఆసిఫాబాద్ నుండి తిర్యాని ప్రధాన రహదారి కానివ్వండి, అదేవిధంగా సిరిపూర్ జైనూరులో మారుమూల ప్రాంతాలకు కొన్ని చోట్ల కూడా మరి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో బ్రిడ్జ్ లేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మనము గతంలో తీసుకుంటే గింట ఎంతోమంది అంటే గింట బాగు దాటే పరిస్థితి లేక ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. ఈ సమస్యలపైన కూడా మరి ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తారనేది కూడా తీసుకోవాలి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే ఒక కనీసానికి ఇంకొక 2 కాలేజీలు, ఇంజనీర్ కాలేజ్ కానీ లేదా ఒక గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజ్ వచ్చినందుకు అందరూ కూడా సంతోషపడరు. కనీసానికి ఆసిఫాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఎంఆర్ఐ స్కైనింగ్ కాదు కదా, కనీసానికి ఒక క్వాలిటీ ఉన్న డాక్టర్ కూడా లేడు. ఈ యొక్క డాక్టర్ లేనందుకు ప్రజలు ఇప్పటికి కూడా అడిగిపోయి పెద్ద హాస్పిటల్ అని చెప్పి పోయి చాలా బాధపడటం జరుగుతుంది. వర్షాకాలం 4 నెలలు శీత కష్టాలు పడుతున్నాం మా గుండి గ్రామస్తులందరూ. గర్భిణీ స్త్రీలకైతే విపరీతమైన బాధలు, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. వర్షాకాలంలో ప్రెగ్నెంట్ స్త్రీలు ఉంటే పోవాలంటే ఇక్కడ నుంచి రవాణా సౌకర్యం లేక వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు మన చిన్న గుండి బ్రిడ్జి సమస్యనే తీర్చలేకపోతున్నారు రాజకీయ నాయకులు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన అధికార పార్టీ నాయకుల వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని ప్రతిపక్ష అభ్యర్థులు సవాల్ చేస్తున్నారు. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ విశ్రాంతి లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు అభ్యర్థులు.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఈసారి దిముఖ పోటీ నెలకొనేటువంటి పరిస్థితున్నది. అధికార పార్టీ అభ్యర్థి మాత్రం అభివృద్ధిని ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉంటే నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు, ప్రజా సమస్యలను గాలికి వదిలేసినట్టు కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అయితే ప్రజలలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ అభ్యర్థికి పట్టం కడతారో ఏ చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఆసిఫాబాద్ నియోజకవర్గం, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా.